జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 31వ తేదీ శుక్రవారం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 31వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారు కష్టంగా కాలాన్ని గడుపుతారు. ఇంట మరియు బయట అవమానాలు, అపవాదాలు, గొడవలు, వివాదాలు, ఆటుపోట్లు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ముందు ఆటంకం రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు మీలో అవగాహన రాహిత్యం అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మీరు చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు, పక్కవాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు. పైగా అపార్థం చేసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంటుంది. వివాదాస్పదమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. కోపావేశాలు పెరుగుతాయి. ప్రశాంతత అనేది లోపిస్తుంది. చివరకు ఒంటరిగా ఉండడమే మేలు అనుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడా ఎందుకీ జీవితం అన్నట్లుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఆర్థికపరమైన స్థితిగతులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడతారు. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అత్యవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ఏది ఏమైనా మీ వంతు ప్రయత్నంగా జాగ్రత్తగా ఉండండి. కీలకమైన లావాదేవీలకు దూరంగా ఉండడమే మంచిది. క్రయ విక్రయాల వలన, కొనుగోళ్ల వలన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారాల పరంగా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజంతా గడ్డు కాలమని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ శుక్రవారం రోజు తులారాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి విదియ, నక్షత్రం శతభిష నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 2:10 నుండి 2:40 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, ఉపనయనానికి, గృహప్రవేశానికి, పెళ్లిచూపులకు, నిశ్చితార్థానికి, వివాహానికి, ప్రయాణాలకు, పరిచయాల వృద్ధికి, విద్యా విషయాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు, వాహన సంబంధ అంశాలకు, వైద్య సంప్రదింపులకు, కొత్తవైన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి, శాంతులకు, అలాగే అప్పులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చక్కగా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేసి అమ్మవారికి పసుపు మరియు కుంకుమలను సమర్పించి పూజ పూర్తయ్యాక పసుపును బొట్టుగా పెట్టుకొని ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు ఒక రాగి పాత్ర తీసుకొని నిండుగా గోధుమలు పోసి ఒక కలశం పెట్టి సూర్యదేవుడిని ఆవాహన చేసుకొని ఎర్రటి గంధం మరియు ఎర్రటి పూలతోటి పూజించాలి. ఇలా ఎవరైతే శాస్త్రం ప్రకారం పూజ ఆచరిస్తారో వారికి తప్పకుండా సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ శుక్రవారం రోజు మనమంతా ఓం వాసవీ దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం బియ్యం పిండిలో కొంచెం కుంకుమ వేసి ప్రమిదలు చేసి లక్ష్మీదేవి ముందు పెట్టి నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే గంధం మరియు ఎర్రటి పుష్పాలతో పూజించి కుంకుమతో అమ్మవారిని అలంకరించాలి. ఇలా చేస్తే మీ ఇంట బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. లక్ష్మీ అష్టకం పారాయణం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.